మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది దోషపెట్టింది నువ్వే. ఇక దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఇది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది, కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ గారు ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడికి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలు ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన, కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నీ ప్రెస్ మీడియం చెప్పిన. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80%, 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగా అలాంటి ప్రాంతాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టుని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు, 56,000 చిన్న చిన్న కారణాలతో నువ్వే కోర్టుల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం, అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదా? నీకు అప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడతాడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం మనం మాట్లాడడానికి. ఏది వాగితే ఏది పడితే అది వాగుతా, నేను చెత్త మాటలు మాట్లాడదా అంటే సోయి ఉండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. నాకంటే పైన నోడి నువ్వు నీ చేతుల్లో పని చేయకుండా కేసీఆర్ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాలో వలసలు పెరిగినా తగ్గినా? నల్గొండలో కరువు పెరిగిందా పోయిందా? ఫ్లోరిన్ ఉన్నది పోయిందా? నీ మంత్రి చెప్పే కదా కేంద్రంలో 6 ఏళ్లలోనే మొత్తం తెలంగాణలో ఒక్క ఫ్లోరిన్ కేసు లేకుండా చేసిండు కేసీఆర్ అని. సో ఇండియాలో మాట్లాడడానికి ఏమన్నా అయిపోయిందా? ఎప్పుడు నేను మేము మాట్లాడినాం కదా, వద్దుండాలి కొంచెం మాట్లాడడానికి. సోయి లేకుండా తిరుగుతున్నారు ఎంతసేపు. మేము ఆడ సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అవి సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలో ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి, గీ సోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? సో ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది రేపన్నా? సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి సింపుల్, అదే బండి సంజయ్ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు? మీరు చెప్పండి ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది అడిగి ఎట్ల కాడ పెత్తనం ఉంది వాళ్ళ చేతిలో కదా, మా చేతిలో కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే, 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకి తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎట్లా పచ్చబడ్డది, నల్గొండ ఎట్లా పచ్చబడ్డది, ఏం జరిగింది, పంటలు ఎట్లా పండినాయి, వలసలు పోయిన జిల్లాలకు మళ్ళీ బయట వాళ్ళు వలసలు వచ్చే స్థితికి ఎట్లా తీసుకొచ్చిండు పని కొరకు,
ఎవరికైనా ఏమైనా సోయిందా అసలు ఒక లెక్కెరికేనా నీళ్ళని ఎట్లా కొలుస్తుందో తెలిసిందా ఈ వెదవులకు ఎప్పుడన్నా కేసీఆర్ వచ్చి చెప్తే తప్ప టీఎంసీ పదవిని వాడిరా విన్నరా వీళ్ళ ముఖాలకు కేసీఆర్ చెప్తే తప్ప ఈ సోయిలోని వాళ్ళు మాట్లాడతారు ఈ గాడు పిచ్చోడు గుర్తుంది ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను వాసన మరి పెట్టినావు పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయిలోని గురించి వెళ్ళి మేము మన మనుషులు కిందలే కట్టలేము